సో నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. ఇంపార్టెంట్ కాదు, ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. అలానే 2 మార్క్స్ ఇంపార్టెంట్ కూడా క్వశ్చన్స్ అనేది డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ ఒకటి ఇస్తాను. పీడిఎఫ్ లో అన్ని ఉంటాయి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారనుకుంటే, నేను ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 50+ మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. 5 మార్క్స్ అయినా ఇచ్చుకోవచ్చు, 10 మార్క్స్ అయినా ఇచ్చుకోవచ్చు, మనకు అక్కర్లేదు. మనకి మెథడ్స్ నేర్చుకుంటున్నాం, మనకు క్వశ్చన్ ఏదైనా మనం మెథడ్స్ నేర్చుకున్నాం, కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది రాసేసి వస్తాం అనేది కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి. కంపేర్ టు M1, M2 అనేది డిఫికల్ట్ గానే ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా M2 లోనే ఫెయిల్ అవుతుంటారు. సో అందుకే నేను ఈ వీడియోలో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే M2 అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు, అలానే ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లో కూడా మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ప్రతి యూనిట్ కి కూడా మీరు 10 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే 100% చెప్తున్నాను, M2 ఈజీగా పాస్ అయిపోవచ్చు. నేను చెప్పే కాన్సెప్ట్స్ మీరు కానీ నేర్చుకున్నారంటే 100% ఈజీగా M2 పాస్ అవ్వచ్చు. M2 అనేది కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది, బట్ నేను చెప్పే కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కి మిడ్ లో మార్క్స్ అనేది రెడ్యూస్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ మిడ్ మీరు సరిగ్గా రాయకుండా పర్లేదు, ఈ మిడ్ 2 అనేది మీరు కరెక్ట్ గా రాసారంటే 100% గా మీకు ఇక్కడ మిడ్ లో ఇంటర్నల్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లో కూడా ఈజీగా మార్క్స్ అనేది తెచ్చుకుంటారు. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకే 106. టుడే వీడియోలో అయితే మనం M2 ఎలా పాస్ అవ్వాలి, మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవుతాం, హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అన్ని ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 lakhs అయితే టార్గెట్ పెడుతున్నాను. 100 lakhs టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి గైస్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ యూనిట్ 1 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ యూనిట్ 1 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. యూనిట్ 1 లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది ఇవి. సో ఫస్ట్ యూనిట్ నేమ్ చూద్దాం. యూనిట్ నేమ్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ. సో యూనిట్ నేమ్ అది గుర్తు పెట్టుకోండి, యూనిట్ నేమ్ అయినా. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ చూద్దాం. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్స్ మీరు క్లియర్ గా వినండి. నేను క్లియర్ గానే చెప్తాను, ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్తాను. సో మీరు క్లియర్ గా వింటే గనా, స్కిప్ చేయకుండా వింటే గనా 100% అర్థమవుతుంది. సో మీరు ఏం నేర్చుకోవాలో అండర్స్టాండ్ అవుతుంది మీకు. సో అప్పుడు అర్థమైంది అనుకుంటే మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ ఈజీగానే ఉంటాయి. సో అప్పుడు చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి, లీనియర్ డిఫరెంట్ ఈక్వేషన్స్ 100% ఇంపార్టెంట్ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ ఇస్తుంటారు. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే మెథడ్. మీరు మెథడ్స్ నేర్చుకోండి, ఫార్ములాస్ బై హార్ట్ చేయకండి. మెథడ్స్ నేర్చుకుంటే వాళ్ళు ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో వాళ్ళు ఎలా అయినా ఇచ్చుకోండి క్వశ్చన్స్, మనకు అవసరం లేదు. మనం మెథడ్ నేర్చుకుంటే ఈజీగా క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే బీటెక్ లో నువ్వు ప్రాసెస్ ఏం చేస్తావు అనేది చూస్తారు. నీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా అని అది సెకండరీ పార్ట్. నీకు ప్రాసెస్ కరెక్ట్ గా చేసావా, ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే నీకు మార్క్స్ అనేది ఇస్తుంటారు. సో ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది అది సెకండరీ పార్ట్. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ వస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు, ఆన్సర్ రాంగ్ వచ్చినా మీకు హాఫ్ మార్క్ ఆర్ 1 మార్క్ అనేది రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు క్లారిటీగా ప్రాసెస్ నేర్చుకోండి. ఎలా చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నాం, థర్డ్ స్టెప్ ఎలా వచ్చింది, మీకు మీరే క్వశ్చన్స్ వేసుకుంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏంటి ఎలా ఉంది ప్రాసెస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చేస్తున్నాం అనేది మీకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీ ఈక్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఇన్ఎగ్జాక్ట్ కన్నా ఎగ్జాక్ట్ అనేది ఒకసారి చూసుకోండి. ఇన్ఎగ్జాక్ట్ కన్నా ఎగ్జాక్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్, అది చూసుకోండి. సో ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్స్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఎగ్జాక్ట్, ఇన్ఎగ్జాక్ట్ ఇవన్నీ కూడా లీనియర్, బెర్నౌలీస్, ఎగ్జాక్ట్ అండ్ ఇన్ఎగ్జాక్ట్ మీరు నేర్చుకున్నారంటే 100% చెప్తున్నాను, ఒక 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ కన్ఫర్మ్ రాస్తారు. 100% రాస్తారు 10 మార్క్స్. ఒకవేళ మీకు లక్ ఉంటే 10 మార్క్స్ కి వచ్చేయచ్చు, లేకుంటే 5 మార్క్స్ కి ఇస్తుంటారు. మీరు ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 100% వస్తుంది 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. ఒకసారి 2 మార్క్స్ కూడా ఇక్కడ 2 ఇచ్చేస్తుంటారు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 మార్క్స్ మనకు 2 ఇస్తారు ఫస్ట్ యూనిట్ లో. సో అప్పుడు ఇక్కడ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మీకు. మళ్ళీ 2 మార్క్స్ లేదని మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే 2 మార్క్స్ 2 ఇస్తుంటారు. సో 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడే ఉంది. గుర్తు పెట్టుకోండి, ఈ 3 కాన్సెప్ట్స్ 100% నేర్చుకోండి. సో నెక్స్ట్ మీకు 6 అనేది ఛాన్స్ ఇస్తుంటారు. అంటే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ ఏమైనా మీరు కాన్సెప్ట్స్ రాయొచ్చు, లేకుంటే నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ రాయొచ్చు అని చాయిస్ ఇస్తుంటారు. సో అలా ఫస్ట్ దాంట్లో ఇవి ఇస్తారు. సెకండ్ పార్ట్ లో ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ అండ్ డికే. సో ఇది అవసరం లేదు మీకు, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ అండ్ డికే అనేది మీకు అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఇంకా నాకు అవుట్ ఆఫ్ రావాలి, మార్క్స్ అనేది ఎక్కువ రావాలి అని మీరు అనుకుంటుంటే అప్పుడు ఈ 2 కాన్సెప్ట్స్ అనేది 100% చూసుకోండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది
ఈ 3 కాన్సెప్ట్స్ అయిపోయాక ఈ న్యూటన్స్ ఆఫ్ కూలింగ్ అనేది చూసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గా 10 మార్క్స్ అనేది ఇస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి 10 మార్క్స్ అనేది ఇస్తుంటారు. సో ఒక్కొక్కసారి 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు అందులో క్వశ్చన్స్. బట్ 90% 10 మార్క్స్ ఇస్తుంటారు న్యూటన్స్ ఆఫ్ కూలింగ్. సో ఒక్కసారి కాన్సెప్ట్ చూసుకోండి. మనకు ప్రాబ్లం ఎలా ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీ న్యూటన్స్ ఆఫ్ కూలింగ్ లో ప్రాబ్లం అండర్స్టాండ్ చాలా చేసుకోవాలి. క్వశ్చన్ లాంగ్ ఉంటుంది. మీకు ఈ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంటుంది. క్యూ నాట్ ఏం తీసుకోవాలి, క్యూ ఏం తీసుకోవాలి, ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. టెంపరేచర్ ఏంటి అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నేను అందుకే చెప్తున్నాను ఈ 3 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు 100% 10 మార్క్స్ 5 మార్క్స్ అనేది వస్తుంది. 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు. సో ఇది ఫస్ట్ యూనిట్ లో. మీకు ఫస్ట్ యూనిట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ లో ఏం నేర్చుకోవాలి ఏంటి అని ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ చూసారంటే హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇలా ఇస్తుంటారు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ హోమోజీనియస్ అనేది. సెకండ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎఫ్ ఆఫ్ డి వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఇస్తుంటారు. సో ఇక్కడ మీరు చూడండి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈక్వల్ టు 0 ఇచ్చే కాన్సెప్ట్స్ ఒకటి, ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ లో క్వశ్చన్స్ అనేది ఇస్తుంటారు. 90% ఇస్తుంటారు. సో ఈ 2 కాన్సెప్ట్స్ చూసుకోండి. హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ యూనిట్ క్లియర్ గా చేశారంటే సెకండ్ యూనిట్ కూడా కొంచెం క్లియర్ గా చేసేయచ్చు. ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. కాన్సెప్ట్స్ అనేది సిమిలర్ గానే ఉంటాయి కాబట్టి ఈ హోమోజీనియస్ లీనియర్ అండ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ క్వశ్చన్స్ అనేది ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. డిఫరెన్షియల్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్షియల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డిఫరెన్షియల్స్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్లో ఒకవేళ ఇక్కడ మీకు ఇది నేను నేర్చుకోలేను అనుకుంటుంటే ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్స్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్స్ ఈ సెకండ్ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 90% మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందనుకుంటే ఇదే. సో ఈ క్వశ్చన్స్ తర్వాత ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఉందంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్స్. సో ఇక్కడ ఆర్లో మళ్ళా ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఇవి నేర్చుకున్నారంటే ఇవి నేర్చుకోని అవసరం లేదు నేను చెప్పను. అవుట్ ఆఫ్ రావాలి, అవుట్ ఆఫ్ అంటే కొంచెం బెటర్ మార్క్స్ రావాలి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. మళ్ళీ ఇవి నేర్చుకోండి. ఒకవేళ మేము పాస్ అవ్వాలి, మాకు చాలు, మేము పాస్ అయితే చాలు అనుకుంటున్న వాళ్ళు ఈ 2 కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి చాలు. ఎనఫ్. సెకండ్ యూనిట్ కి ఎనఫ్. మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ మీ ఇష్టం, అది మీ చాయిస్. మీరు ప్రిపేర్ అవుతే అవ్వచ్చు, లేకుంటే మీ ఇష్టం. అది ఒకవేళ టైం ఉంటే ప్రిపేర్ ఉంటే, లేకుంటే వదిలేయండి. ఇది సెకండ్ కాన్సెప్ట్స్. ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ యూనిట్ లో ఎల్సీఆర్ సర్క్యూట్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఏంటి, ఎలా ఇస్తున్నాడు, మనం ఏం చేయాలి. కొంచెం నాకు తెలిసి ఈజీగానే ఉంటుంది. నేను రాసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు అయితే కొంచెం ఈజీగానే ఉండింది అని నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. సో ఎల్సీఆర్ సర్క్యూట్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్సీఆర్ సర్క్యూట్స్. ఎల్సీఆర్ సర్క్యూట్స్ కి అప్లికేషన్ సింపుల్ హార్మోనిక్ క్వశ్చన్ ఉంటాయి. సో సింపుల్ హార్మోనిక్ క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేస్తే చెయ్యండి. సో బట్ ఈ కాన్సెప్ట్స్ మిస్ చేయకండి. హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్స్ అనేది ఈ కాన్సెప్ట్స్ మిస్ చేసుకోకండి. సో అప్పుడు మీకు ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నారంటే 90% చెప్తున్నాను మీరు 10 మార్క్స్ అనేది క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు. 5 మార్క్స్ అనేది ఇచ్చుకోవచ్చు, 10 మార్క్స్ అనేది ఇచ్చుకోవచ్చు. మనకు అక్కర్లేదు. మనకి మెథడ్స్ నేర్చుకుంటున్నాం. మనకు క్వశ్చన్ ఏదైనా మనం మెథడ్స్ నేర్చుకున్నాం. కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది రాసేసి వస్తాం అనేది కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండాలి. సో ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఈజీగా 10 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలానే 2 మార్క్స్ కూడా ఇక్కడే అటెంప్ట్ చేయొచ్చు మీరు నేర్చుకుంటే. ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. సో థర్డ్ యూనిట్ నుండి ఏంటంటే మీకు సెకండ్ యూనిట్ కూడా ఇక్కడే ప్రిపరేషన్ అయిపోతుంది. నేను థర్డ్ యూనిట్ నుంచి చెప్పే కాన్సెప్ట్స్ మీరు ఇప్పుడు క్లియర్ గా విన్నారంటే అప్పుడు మీకు సెకండ్ మిడ్ కూడా ఈజీ అయిపోతుంది. సో క్లియర్ గా థర్డ్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. ఆ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే మిడ్ 2 లో స్కోర్ చేయొచ్చు. అలానే మీకు సెమ్ ఎగ్జామ్స్ లో కూడా స్కోర్ చేయొచ్చు. సో మిడ్ 2 లో స్కోర్ చేశారంటే ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అవుతాయి. అలానే సెమ్ ఎగ్జామ్స్ లో మంచిగా రాస్తే కన్నా మీకు అవుట్ ఆఫ్ మంచి మార్క్స్ వస్తాయి. సో మంచి మార్క్స్ అనేది రావాలని అనుకుంటున్నా. సో అంతేకాకుండా ఈజీగా పాస్ అవ్వచ్చు మిడ్ లో స్కోర్ చేసి నెక్స్ట్ సెమ్ లో స్కోర్ చేస్తే. ఇది గైస్ ఇప్పుడు థర్డ్ యూనిట్ కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ నుంచి మీకు సెకండ్ యూనిట్ కూడా యూజ్ అవుతుంది. క్లియర్ గా వినండి. సో ఇప్పుడు చూస్తే మనము థర్డ్ యూనిట్ లో ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. ఈ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నేర్చుకోండి. ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లెగ్రాంజెస్ అనేది ఒకటి ఉంటుంది పార్ట్. గ్రూపింగ్ మెథడ్ ఒకటి, మల్టిప్లికేషన్ మెథడ్ ఒకటి. ఈ 2 కాన్సెప్ట్ నేర్చుకుంటే 100% ఒక 5 మార్క్స్ రాయొచ్చు. గ్రూపింగ్ మెథడ్ ఒకటి, మల్టిప్లికేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ఉంటాయి. గ్రూపింగ్ మెథడ్ ఒకటి, మల్టిప్లికేషన్ మెథడ్ ఒకటి. నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఈ గ్రూపింగ్ మెథడ్ చేయాలి. ఈక్వల్ టు 0 వస్తే ఈ మల్టిప్లికేషన్ మెథడ్ చేయాలి. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇచ్చింటారు. డి ఆఫ్ ఎక్స్ బై పి, నెక్స్ట్ డి ఆఫ్ వై బై క్యూ, డి ఆఫ్ జెడ్ బై ఆర్. ఇలా కాన్సెప్ట్స్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నాట్ ఈక్వల్ టు వస్తే గ్రూపింగ్ మెథడ్, ఈక్వల్ టు 0 వస్తే మల్టిప్లికేషన్ మెథడ్. ఇది గుర్తుపెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నాట్ ఈక్వల్ టు ఇస్తే గ్రూపింగ్ మెథడ్, ఈక్వల్ టు 0 వస్తే మల్టిప్లికేషన్ మెథడ్. ఇది
నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ సెకండ్ పార్ట్ లో హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. f of x, y ఈక్వల్ టు e of ax ప్లస్ by. నెక్స్ట్ f of xy ఈక్వల్ టు sin ax ప్లస్ by. నెక్స్ట్ cos ax ప్లస్ by. నెక్స్ట్ f of x, y ఈక్వల్ టు x of x పవర్ m ఇంటూ y పవర్ n. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఈ థర్డ్ ఇంట్లో ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అయినా నేర్చుకోండి, లేకుంటే ఈ ఆర్ పార్ట్ అయినా నేర్చుకోండి. ఏదో ఒక పార్ట్ నేర్చుకున్నా మన క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ చూడొచ్చు, ఫంక్షన్స్ చూసుకోవచ్చు. మీకు 2 మార్క్స్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే. కాన్స్టెంట్స్ నెక్స్ట్ ఫంక్షన్స్, ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు 2 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ గ్రూపింగ్ మెథడ్, మల్టిప్లికేషన్ మెథడ్ నేర్చుకుంటే కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 90% వస్తుంటుంది ఈ క్వశ్చన్స్. సో ఇక్కడ హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది థర్డ్ యూనిట్ నుంచి. ఈ థర్డ్ యూనిట్ అనేది మిడ్ కూడా యూజ్ అవుతుంది. క్లియర్ గా చూసుకోండి ఈ కాన్సెప్ట్స్ అనేది. ఈ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితే మీరు మిడ్ లో కూడా మార్క్ స్కోర్ అనేది చేయొచ్చు థర్డ్ యూనిట్ నుంచి. సో నెక్స్ట్ సెమ్ ఎగ్జామ్స్ కూడా మీ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నా మీకు 100% క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూద్దాం. సో ఫోర్త్ యూనిట్ అనేది కొంచెం ఈజీ చాప్టర్. సో ఈ ఫోర్త్ యూనిట్ మనం ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఫోర్త్ యూనిట్ లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ డెల్ ఆపరేటర్స్ అనేది కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి డెల్ ఆపరేటర్స్ అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో డెల్ మీద ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డెల్ టు స్కేలర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ లో మీరు ఒకసారి కాన్సెప్ట్ చూసుకోండి. సో మీరు ఈ 2 కాన్సెప్ట్స్ చూసుకోకుండా కూడా పర్లేదు. ఈ 4 కాన్సెప్ట్స్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 100% మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, డైరెక్షనల్ డెరివేటివ్ 99% క్వశ్చన్ ఇస్తాడు. ఈ డైరెక్షనల్ డెరివేటివ్ లో 99% క్వశ్చన్ ఇస్తాడు. చెప్తున్నాను కదా, డైరెక్షనల్ డెరివేటివ్ లో క్వశ్చన్ ఇచ్చేది 99% ఇస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 కాన్సెప్ట్స్ లో 100% ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఈ 2 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఏదో 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ అనేది గ్యారంటీగా రాయొచ్చు. సో ఈ 2 కాన్సెప్ట్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ డైవర్జెన్సెస్ ఆఫ్ ఎ వెక్టర్, వెక్టార్ అడిషన్, నెక్స్ట్ యూనిట్ నార్మల్ వెక్టర్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 2 నేర్చుకోండి. ఫోర్త్ యూనిట్ లో ఈ 2 కాన్సెప్ట్స్ వదలకండి. ఈ 2 కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ డైవర్జెన్సెస్ ఆఫ్ ఎ వెక్టర్, ఇది ఒకసారి చూసుకోండి. వెక్టార్ అడిషన్, యూనిట్ నార్మల్ వెక్టర్. నెక్స్ట్ ఈ కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్, ఇది ఒక్కొక్కసారి ఎలా అంటే ఇది కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ చాలా సార్లు ఇస్తుంటాడు అనిపిస్తుంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయరు కర్ల్ ఇది. బట్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కర్ల్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 80% ఛాన్స్ ఉంది క్వశ్చన్ ఇచ్చేదానికి. ఈ 4th యూనిట్ లో ఈ 2 కాన్సెప్ట్స్, నెక్స్ట్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఈ 3 కాన్సెప్ట్స్ 100% నేర్చుకోండి. ఒకవేళ ఆ తర్వాత ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీకు టైం ఉంటే వెక్టార్ అడిషన్, నెక్స్ట్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఇది చూసుకోండి. ఎందుకంటే 2 మార్క్స్ కూడా యూజ్ అవుతుంది. అవి 2 మార్క్స్ యూజ్ అవుతుందని కాబట్టి చెప్తున్నాను. ఒకటి తెలియాల, అందరూ 5 మార్క్స్ 10 మార్క్స్ మీద డిపెండ్ అవుతారు. 2 మార్క్స్ కూడా రాస్తే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. తెలిసిన క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. స్మాల్ గానే ఉంటుంది, ఆన్సర్ కూడా స్మాల్ గానే ఉంటుంది. 2 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. సో ఇంత కష్టపడి మనము 5 మార్క్స్ 10 మార్క్స్ నేర్చుకుంటాము, ఆ క్వశ్చన్స్ రాకుంటే మనం ఫెయిల్ అవుతుంటాం. సో అలా కాకుండా మీరు 2 మార్క్స్ నేర్చుకున్నారు, 2 మార్క్స్ కూడా నేర్చుకున్నారంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు 10 మార్క్స్ 5 మార్క్స్ రాసుకోలేకపోయినా 2 మార్క్స్ లో ఈజీగా రాసేయచ్చు. సో 2 మార్క్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఈ వెక్టార్ అడిషన్, యూనిట్ నార్మల్ వెక్టర్ లో 2 మార్క్స్ ఇస్తుంటారు. కాన్సెప్ట్స్ లో 2 మార్క్స్ నేర్చుకోండి. ఇది 4th యూనిట్ నుంచి. నెక్స్ట్ 5th యూనిట్ చూద్దాం. 5th యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 థియరమ్స్ ఉంటాయంటే ఆ 3 థియరమ్స్ నేర్చుకున్నారంటే 100% 10 మార్క్స్ రాసేస్తారు మీరు. 100% చెప్తున్నాను, ఒక 10 మార్క్స్ గ్యారంటీ. ఆ 3 థియరమ్స్ నేర్చుకుంటే ఏంటో ఆ థియరమ్స్ చూద్దాం ఇప్పుడు. 5th యూనిట్ థియరమ్స్ అనేది ఇప్పుడు చూద్దాం. థియరమ్స్ అని ఈ 3 థియరమ్స్, గ్రీన్స్ థియరం, స్టోక్స్ థియరం, గాస్ డైవర్జెన్స్ థియరం. 100% చెప్తున్నాను, 100% చెప్పేస్తున్నాను. ఈ 3 మీరు నేర్చుకున్నారంటే థియరమ్స్ 100% 10 మార్క్స్ గ్యారంటీ. 100% 3 కాన్సెప్ట్స్ ఈజీగా ఉంటాయి. నాకు తెలిసి గ్రీన్స్ థియరం, గాస్ డైవర్జెన్స్ థియరం అయితే 100% ఈజీ, చాలా ఈజీగా ఉంటాయి. అంత ఈజీగా ఉండి మనం క్వశ్చన్ నేర్చుకోకపోతే కొంచెం మళ్ళీ క్వశ్చన్ ఎగ్జామ్స్ లో వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతుంటాం. అందుకే ఇప్పుడే నేర్చుకోండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 థియరమ్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ మాకు డౌట్ ఉంది, మాకు హై స్కోర్ రావాలి అలా అనుకునే వాళ్ళకి లైన్ ఇంటిగ్రల్, వర్క్ డన్ క్వశ్చన్స్ ఉంటాయి. సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్, ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కూడా మీరు 10 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. కంపేర్ టు ఈ 3 కాన్సెప్ట్స్, ఈ 3 థియరమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీగా కూడా ఉంటాయి. 10 మార్క్స్ డైరెక్ట్ గా ఇచ్చేస్తుంటారు. ఈ 3 థియరమ్స్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. 100% 10 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. నేను చెప్పేది ఇదే, ఈ 3 థియరమ్స్ నేర్చుకోండి. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ లో కూడా స్టేట్మెంట్ అడుగుతుంటారు.
సో స్టేట్మెంట్ కూడా అడుగుతుంటారు కాబట్టి మీరు 2 మార్క్స్ కూడా డిపెండ్ అవ్వండి. 2 మార్క్స్ లో మార్క్స్ వస్తాయి మీరు నేర్చుకుంటే. స్టేట్మెంట్ రాస్తే 2 మార్క్స్ ఇస్తుంటారు, ఫార్ములాస్ రాస్తే 2 మార్క్స్ ఇస్తుంటారు. సో 2 మార్క్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, వస్తాయి, పాస్ అవుతారు. ఓకే గైస్, ఇప్పుడు మనం 5th యూనిట్ అయితే చూసేసాం, టోటల్ గా చూసేసాం. 3rd 4th 5th టోటల్ 1 2 నుంచి మనం అన్ని కాన్సెప్ట్స్ చూసేసాం. ఈ కాన్సెప్ట్ నేను చెప్పిన మోస్ట్ ఏ కాన్సెప్ట్స్ ఏదైతే చెప్పానో కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకున్నారంటే 100% 40+ వస్తాయి మార్క్స్, 40+ గ్యారంటీ వస్తాయి. సో మీరు అంత పర్ఫెక్ట్ గా మేము రాయలేము అనుకుంటున్నప్పుడు కూడా మీరు 40 నేర్చుకున్నప్పుడు ఆ 40లో మీకు ఒక 10 మార్క్స్ మీద కూడా 30 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్ వస్తే ఈజీగా పాస్ అయినట్టే కదా. సో అన్ని నేను చెప్పిన ఇంపార్టెంట్ ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. సో నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. ఇంపార్టెంట్ కాదు, యూనిట్ నుంచి ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. అలానే 2 మార్క్స్ ఇంపార్టెంట్ కూడా క్వశ్చన్స్ అనేది డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ ఒకటి ఇస్తాను. ఆ పీడిఎఫ్ లో అన్ని ఉంటాయి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారనుకుంటే, నేను ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 50+ మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. అలాగే మోడల్ పేపర్స్ కూడా కొన్ని ఇస్తాను, మోడల్ పేపర్స్ 2 ఇస్తాను. ఆ 2 మోడల్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 100% మీరు హై స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మోడల్ పేపర్స్ ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. ఆ ప్రిపేర్ అయినాక నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ కు వెళ్ళండి. క్వశ్చన్ బ్యాంక్ లో 2 మార్క్స్ అన్ని సాల్వ్ చేయండి. ఏ 2 మార్క్స్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేసేయచ్చు. ఆ క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఇది ప్రాసెస్ మంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసిన తర్వాత ఆ పీడిఎఫ్ అనేది చెక్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్స్ నేనైతే చెప్పాను ఆ కాన్సెప్ట్స్ అన్ని ఆ క్వశ్చన్ బ్యాంక్ లో ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఎలా ఏంటి అన్ని అర్థమైపోతాయి. 2 మార్క్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియోలో కలిసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.